హలో ఎవ్రీవన్, నేను మీ కాన్సీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సమ్మర్ కదా, కొంచెం ఎండగా ఉందన్నమాట. ఇంటి దగ్గర నీరసంగా ఉంటుంది ఎండ వల్ల నీరసంగా ఉంది. సో గాయస్, ఏంటి అంటే ఈరోజు మేము డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది తయారు చేస్తాం అనమాట. సో లాస్ట్ టైం తయారు చేసిన లడ్డు మా ఫ్రెండ్ తిన్నదనమాట. బాగుందని చెప్పి లడ్డూలన్నీ పట్టుకెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నా కోసం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు అనేది మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాము. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే హెల్దీ అండ్ సింపుల్ డిజర్ట్ అన్నమాట. స్వీట్, మనం షుగర్ వాడకుండా స్వీట్తో హెల్దీగా ఉండాలంటే, ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో సో ఆ ఇష్యూస్ పోవాలి అంటే మనం డైలీ ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తినాలన్నమాట. సో ఈరోజు మేమైతే డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాము. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. గాయస్, కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాం అన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ ఒక్కోటి వేద్దాము. దివ్య గీ చూపించి. గాయస్, గీ చూడండి ఎంత బాగుందో. పూసని నెయ్యి, అమ్మని నెయ్యి అన్నమాట. హోమ్ మేడ్ నెయ్యి గాయస్. ఇది వచ్చేసి నెయ్యి అన్నమాట. గాయస్, ఇది ఏంటి అంటే గేదె నెయ్యి కదా దివ్య? గేదె పాలతో చేసిన నెయ్యి అన్నమాట. చాలా కమ్మగా ఉంటది. సో గాయస్, స్టార్ట్ చేద్దాం. ఎస్, స్టవ్ ఆల్రెడీ వెలిగించానంటే ప్యాన్ అనేది వేడెక్కాలి కదా, సో అందుకని. సో 2 స్పూన్స్ వేసుకుందాం. ఓకే, 2 స్పూన్స్ గీ వేసుకొని మళ్ళీ మనకు కావాలితే మధ్యలో వేసుకుందాం. ఓకే, సో ఇలా పక్కన పెడేద్దాం. ఎస్, డన్. ఇప్పుడు అది కొంచెం హీట్ అయ్యాక మనం బాదం పప్పు ఫ్రై చేసుకుందాం. ఓకే, వేడవుతుందరా? వేడెక్కుతుంది, కరుగుతుంది. సో గాయస్, మనం బాదం వేసేసుకుందాం నెయ్యిలో. బాదం పప్పు చూసారా ఎలా కట్ చేసిందో? గాయస్ చూసారా? ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. మరి పెద్దగా ఉండకూడదు, చిన్నగా ఉండకూడదు. మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసింది అనమాట నైఫ్తో. ఈ కట్ చేయడానికి ఎంత టైం పట్టిందిరా? 2 hours. 2 hours పట్టింది అనమాట. అంటే గట్టిగా ఉంటాయి కదా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి బాదం పప్పు. ఇది కూడా వేసేది ఇవ్వ. ఓకే, కలుపుకోవాలి ఇంకా చిన్న మంట మీద. అలా బాదం పప్పు వేసుకొని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి కదా. మళ్ళీ మాడిపోతే టేస్ట్ బాగోదు, టేస్ట్ మారిపోతుంది. మనకి అయిపోద్ది కానీ త్వరగా టేస్ట్ బాగోదు. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయ్యాక నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్, ఇంకో జీడిపప్పు కానీ ఏదో ఒకటి నెక్స్ట్ వేసుకోవాలి. ఎస్, కొంచెం గీ వేద్దామా? గీ వేయరా? 1 స్పూన్ వేద్దామా? ఓకే. సో ఇది ఇప్పుడు ఇలా వేసుకోవాలి, ఎందుకంటే ఇందాక మనం ఏం వేయలేదు కాబట్టి మధ్యలో వేసాను. ఇప్పుడు ఇలా మొత్తం కలిసి ఇలా వేసుకుని కమ్మని స్మెల్ మాత్రం బాగుంది. ఒరిజినల్ గీ అంటే బయట ప్యాకెట్లు, బయట ఆన్లైన్లో దొరికేది కాదు కదా. ఎస్, కోనసీమ స్పెషల్ డ్రై ఫ్రూట్ లడ్డు న్యాచురల్గా ఇలా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా దోరగా వేగాలి. ఎస్, మనకి బాదం పప్పు అనేది ఇలా ఫ్రై అవుతూ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం పిస్తా యాడ్ చేద్దాం. సో పిస్తా కూడా కట్ చేసి ఉంచుకున్నాం అనమాట. చూసారా? ఇలా మీడియం సైజులో కట్ చేసి ఉంచుకోవాలి. ఇది వచ్చేసి అన్సాల్టెడ్ పిస్తా అనేది ఆర్డర్ చేసామండి. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాను ఏంటి అని చెప్పి. ఇది అన్సాల్టెడ్ అనమాట, సో ఫ్లేవర్ ఉండదు. సో పిస్తా కూడా మనం యాడ్ చేసుకుందాము. సో పిస్తా కూడా మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ. సో పిస్తా కూడా వేసేసుకుని, మేము ఏంటంటే అన్నీ కవర్ అవ్వాలని చెప్పి క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకుంటాం. ఎస్, 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం. ఎస్, 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని నీట్గా మిక్స్ చేసుకుందాం. పిస్తా కూడా బాగా చిన్న మంట మీద ఫ్రై అవ్వాలి. టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. పిస్తా వేసే కొంచెం కలర్ఫుల్గా ఉందిరా, గ్రీన్ కలర్లో. గ్రీన్ కలర్ జీడిపప్పు వేద్దాం, జెండా రంగులు వస్తాయి, ఆరెంజ్, గ్రీన్, వైట్. జీడిపప్పు వేద్దాం నెక్స్ట్. సో ఇది కూడా 5 minutes ఫ్రై అవ్వాలి కదా దివ్య? అవును, దోరగా వేగాలి. అలా ఫ్రై అవ్వనిద్దాం స్లోగా.
ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు వీకెండ్ మేమంతా డ్రై ఫ్రూట్ లడ్డు మీద స్పెండ్ చేస్తున్నాం ఈ రోజంతా. ఎస్ పాపం దివ్య తల్లి కోసేసి ఉంచింది అన్ని నీట్గా. ఎస్ ఒక వారం కష్టపడి ఒక్కో రోజు ఒక్కొక్క డ్రై ఫ్రూట్ తీసుకుంది. ఓ రోజు బాదం పప్పు, ఓ రోజు జీడిపప్పు, ఓ రోజు పిస్తా, అలా పెట్టుకుని ఎక్కువ రోజులు కట్ చేయలేం కదా, అన్నీ ఒకే రోజు కట్ చేస్తే చేయి నొప్పి వస్తుంది. అలా చాకు ప్లేటు పెట్టుకుని నీట్గా కట్ చేసి ఇలా ఉంచింది. సో ఇవి కూడా ఫ్రై. లాస్ట్ మనం చేసిన లడ్డు అయితే ఒకే రోజు చేసాం గాయస్. సో ఏంటంటే నైట్ 10-11 అలా అయిపోయింది. అవాళ ఒకే రోజు కటింగ్ మొత్తం అన్ని ఆ రోజే అన్ని అలా ఇప్పుడు చేసుకోకూడదు. మేము బాగా టైర్డ్ అయిపోయాం, నీరసం వచ్చేసింది. పని డివైడ్ చేసుకుని చేసుకోవాలి. ఓ రోజు ఎంత ఓ రోజు ఎంత అని. అంటే డ్రై ఫ్రూట్స్ కటింగ్ రోజు, డేట్స్ వలడం ఒక రోజు, అలా పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోద్ది, చేసినట్టు ఉండదు వర్క్. అవును. సో ఇలా ఫ్రై అవనిద్దాం. 5 minutes తర్వాత నెక్స్ట్ జీడిపప్పు యాడ్ చేద్దాం. గైస్ నెక్స్ట్ జీడిపప్పు అన్నమాట. సో జీడిపప్పు చూసారా ఎలా కట్ చేసుకున్నామో, సన్నగా కట్ చేసాం అన్నమాట. నెక్స్ట్ జీడిపప్పు వేద్దామరా. జీడిపప్పు కూడా మీ టేస్ట్కి సరిపడా ఎంత కావాలో అంత కట్ చేసుకున్నా వేసుకుని, అన్నీ చూసారా ఒకే సైజులో కట్ చేసింది. సో మీరు కూడా ఇలాగే కట్ చేసుకోండి, ఒకే సైజులో ఉండేలాగా నీట్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కటి డ్రై ఫ్రూట్ యాడ్ చేశాక గీ కూడా వేసుకుని కలుపుకోవాలి. గీ వేసేనా? ఇది ఇప్పుడు కలర్స్ వచ్చింది. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ 2 to 3 స్పూన్స్ వరకు గీ వేసుకుంటే కమ్మని స్మెల్ వస్తుంది. చాలా మంచిది గాయ్స్. నెయ్యి కొవ్వు పడుతుంది అనుకుంటారు, హెల్దీ ఫ్యాట్ అనమాట గీ రోజు 1 స్పూన్ తింటే మంచిది, ఏం అవ్వదు. నెయ్యి మంచిది కాదు మళ్ళీ దివ్య, గీ మంచిది. నూనె మంచిది కాదు, నెయ్యి మంచిది అనమాట. అలా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 10 నిమిషాలు 15 రంగులు, జెండా రంగు, ఆరెంజ్ మన దివ్యగాడి డ్రై ఫ్రూట్ రంగులు, జెండా రంగులు. గైస్ చూసారా ఫ్రై అవుతున్నాయి. స్మెల్ మాత్రం ఇక్కడికి వస్తుంది, జాగ్రత్త ముక్కు కాలిపోద్ది. బాగుంది. ఇలా మనకి ఫ్రై అవుతూ ఉండదు. వాల్నట్స్ అనేవి యాడ్ చేసుకుందాము. మనం ఏంటంటే తినే ఫుడ్ కొంచెం టైం స్పెండ్ చేసి ఆరోగ్యంగా చేసుకోవాలి. బయట హెల్దీ వాడరు అనమాట. అవైలబుల్ గా ఉన్నవి మనకు ఒరిజినల్ గీ అవి వాడరు, డాల్డా యాడ్ చేస్తారు బయట. సో మీరు ఒక రోజంతా స్పెండ్ చేసుకుంటే నెలకు సరిపడా మీరు చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ మంత్లో మళ్ళీ ఇంకొక రోజు కూర్చొని చేసుకోవచ్చు. బయట దొరికే అన్హెల్దీ ఫుడ్ తినే కన్నా ఇంట్లో తింటే మంచిది కదా. వీకెండ్స్లో ఒక 2 hours స్పెండ్ చేసినా అయిపోద్ది. ఇది వచ్చేసి వాల్నట్స్ అనమాట. ఇది కూడా సన్నగా కట్ చేసుకున్నాము. చూసారా ఇలా సన్నగా కట్ చేసుకుని మనకి సైజుకి ఏ సైజు కావాలో ఆ సైజు వాల్నట్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. వాల్నట్స్ కూడా యాడ్ చేసేసుకుని 1 స్పూన్ గీ వేసుకొని కలుపుకుంటే సరిపోద్ది. ఎక్కువ నెయ్యి ఏం పట్టదు, స్పూన్ చాలు. ఇలా 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా దగ్గరికి అంతా కలిసేలాగా, బయటికి పడిపోద్ది అనమాట. మీరు స్లోగా కలుపుకోవాలి. మనం మీడియంలోనే పెట్టాలి. మంట కూడా మీడియం ఫ్లేమే, లేదనుకోండి మాడిపోతాయి కింద. దోరగా వేగితే బాగుంటాయి. దోరగా వేగితే కరకరలాడితే నెలైనప్పుడు బాగుంటది నచ్చిన వాళ్ళతో. అవునరా దివ్య, లాస్ట్ టైం చేసిన లడ్డూలు భలే కరకరలాడినాయి దివ్య, బాగున్నాయి. బాగా ఫ్రై చేసింది, మరి బాగా ఎక్కువ టైం ఫ్రై చేసాము. ఎక్కువ టైం ఫ్రై చేయడం వల్ల. నెక్స్ట్ సీడ్స్ కూడా మనం బాగా ఫ్రై చేయాలి. సీడ్స్ కూడా ఫ్రై చేసి అప్పుడు మిక్సీ పట్టాం కదా దివ్య. అవి ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. ఏది కూడా వేస్ట్ చేయకుండా బాగా చేసాం. ఇది కూడా ఇలా ఫ్రై అవనిద్దాం గాయస్. ఒక 10 నిమిషాలు నీట్గా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి. ఓకే. సో గాయస్ ఇవి ఫ్రై అయినాయి, కొంచెం దోరగా అవుతున్నాయి.
సో మనం ఇప్పుడు ఏంటంటే ఇలా ఉన్నప్పుడే మనం అంజీరు వేసుకోవాలి. ఏది అంజీరు? ఇదిగో అంజీరు. గైస్ చూసారా, అంజీరు కూడా చాలా చిన్నగా కట్ చేసింది నీట్గాని. మీరు కూడా ఇలా కట్ చేసుకోండి. సో అంజీరు వేసేద్దాం. ఓకే, డన్. ఎస్, 1 స్పూన్ ఘీ వేసుకుందాం. ఓకేరా. బాబ్బా, స్పూన్ తీసినప్పుడల్లా స్మెల్ వచ్చేస్తుంది. అవును, నాది అదే పరిస్థితి. కరెక్ట్గా సరిపోద్ది ఈ కడాయి ఎప్పుడు కూడా. మనకి కరెక్ట్గా సరిపోద్ది. మనం ఎక్కువ కొయ్యం తక్కువ కొయ్యం, కరెక్ట్గా కోస్తాం అప్పుడు అంతే. మనం ఎక్కువ క్వాంటిటీ చేసినా సరిపోయింది కదా. అవును, నీట్గా అలా మిక్స్ చేసుకోవాలి. సో దివ్య, ఇలా ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ మనం ఖర్జూరం మిక్సీ పట్టేద్దామా? ఓకే, ఖర్జూరం చూపిద్దాము. గైస్, అంజీర్ కూడా బాగా మిక్స్ అవుతుంది కదా. మీరు కింద నుంచి కలుపుకోవాలి, పైన కలపడం కాదు. ఇలా కింద నుంచి కలిపితేనే మీకు కిందది పైకి వస్తుంది, పైది కిందకి వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. లేదనుకోండి కిందేమో ఆడిపోతానే ఉంటాయి, పై ఫ్రై అవ్వవు. అది సో గైస్, మీరు గమనిస్తే మేము స్లిమ్లో పెట్టాం. ఇందాక మీడియం పెట్టాం, ఇప్పుడు సిమ్లో పెట్టాం. చూసారా మంట. ఇప్పుడు ఏంటంటే గసగసాలు, పాపీ సీడ్స్ అనమాట. గసగసాలు 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. గసగసాలు కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసి ఇంకా అయిపోయినట్టే. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇంకా ఇంతే. నెక్స్ట్ సీడ్స్ ఇప్పుడైతే ఇలా ఫ్రై చేసేసి స్మెల్. ఇంకా నెయ్యి ఏమి యాడ్ చేయ అవసరం లేదు. ఇప్పుడు బాగా వస్తుంది స్మెల్ బాగా వస్తుంది కదా దివ్య. గసగసాలు కూడా చాలా మంచివి ఆరోగ్యానికి. చిన్నపిల్లలకి ఎంత హెల్దీయో. గైస్, మీరు చిన్నపిల్లలకి పెట్టుకోవచ్చు అన్నమాట డ్రై ఫ్రూట్ లడ్డు. మీరు ఒక్కరోజు తయారు చేసుకుంటే ఇవి 6 నెలలైనా సరే పాడవండి. 6 నెలల వరకు కూడా అలాగే ఉంటాయి. మన ఇంట్లో 6 నెలలు కాదు కదా, 2 నెలలు కూడా ఉండవు. సో ఇలా నీట్గా మనం కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో 2 మినిట్స్కి ఒకసారి, ప్రతిసారి కలపక్కలొద్దు. సో ఇదిగోండి, ఇలా సర్దేసుకుందాం మనం నీట్గా. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది 2 మినిట్స్కి. సో ఈ లోపు ఏంటి అంటే ఖర్జూరం ఏంటి అంటే స్వీట్ కదా, మన లడ్డు కాబట్టి స్వీట్ కోసం ఖర్జూరం తీసుకున్నాం అనమాట. సో ఖర్జూరం చూసారా, చాలా బాగుందండి. లాస్ట్ టైం చేసిన దానికంటే ఈ ఖర్జూరం చాలా మెత్తగా, చాలా బాగుంది, చాలా స్వీట్గా ఉందన్నమాట. సో ఖర్జూరం అంతా కూడా గింజ తీసేసాము. దీన్ని ఇప్పుడు ఏంటి అంటే మిక్సీ జార్లో వేసేసి నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ లోపేమో ఇవి సైడ్కి ఫ్రై అవుతూ ఉంటాయి. సో ఇలా గింజ తీసేసిన డ్రై ఫ్రూట్ ఏంటిది డేట్, గింజ తీసేసిన ఖర్జూరాన్ని మనం నీట్గా మిక్సీ పట్టేసుకుని సైడ్కి పెట్టేసుకుందాం. సో గాయస్, మనం ఏంటంటే కొద్దిగా వేసుకోవాలి, అది తిరగాలి కదా. సో చాలు. ఓకే, భయపడ్డాను దివ్య. సో గాయస్, నలిగింది దివ్య. లడ్డు అయిపోయింది. ఇదే లడ్డు అయిపోయింది. ఇదే ఒక లడ్డు అయిపోయింది గాయస్ లోపల. సో చూడండి, లడ్డూలో అయిపోయింది దివ్య. బాగా నలిగిందిరా. సో గాయస్, సో మనకి ఇలా రావాలి లడ్డు. చూపించి దివ్య, ఇది ఇలా రావాలి మనకి. బాగుంది లడ్డు చుట్టుకునేలాగా. ఇప్పుడు మనం ఇది ఇలా పల్లెంలో వేసుకుందాం. ఓకే, కొంచెం కొంచెం అలా ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని కన్సిస్టెన్సీ అలా మొత్తం ఇదంతా కూడా ఖర్జూరం మనం మిక్సీ పట్టేద్దాం. ఇప్పుడు గాయస్ ఏంటంటే ఇవి బాగా వేగిపోయాయి. సో మనం చల్లారాలి కాబట్టి ఒక పల్లెంలోకి తీసుకుందాం. ఓకేరా. ఓకే, బాబ్బా స్మెల్. బాగా ఫ్రై అయ్యింది. సో ఇప్పుడు మనం ఇలా వీటిని ఇలా చేయాలన్నమాట, పరుచుకోవాలి. మనం అలా పరుచుకుంటే ఫ్యాన్ కింద పెడతాం. ఇప్పుడు అది చల్లారుతుంది మనం. మరి ఆరాలు కదా, మనం డ్రై ఫ్రూట్ లో మిక్స్ చేసి లడ్డు చుట్టాలంటే వేడిగా ఉండకూడదు కదా దివ్య. ఓకే, ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద పెడదాం. చల్లారి పెట్టాలి. ఉండు తిరుగు. ఏ గాయస్, ఇప్పుడు ఏంటి అంటే మనం సీడ్స్ అనేవి ఫ్రై చేసుకుందాము. సో ఏంటి అంటే ఒక 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుందాం.
2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని, సో నెయ్యి అనేది హీట్ అవుతుంది, కరిగిపోతుంది చూసారా. సో నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత మనం ఏంటి అంటే సీడ్స్ అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి నేను సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి యాడ్ చేస్తాను అనమాట. సో మీకు ఏ సీడ్స్ కావాలో మీరు తీసుకోవచ్చండి. సో సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం. సో నెక్స్ట్ అన్ని సీడ్స్ యాడ్ చేసుకుందాం, రిమైనింగ్ సీడ్స్ కూడా నేను యాడ్ చేస్తాను. సో ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్ అనేవి వేసాను అనమాట. గైస్ చూసారా, మన సన్ఫ్లవర్ సీడ్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే నెక్స్ట్ మనం రిమైనింగ్ సీడ్స్ కూడా యాడ్ చేసేద్దాము. సో ఇప్పుడు ఏంటి అంటే సో ఫ్లాక్ సీడ్స్ అన్నమాట. సో ఇవి మన హెయిర్ గ్రోత్కి చాలా మంచివి. సో ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ చూసారా, పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇవి కూడా యాడ్ చేసుకుని మనం బాగా కలుపుకోవాలి, ఇలా మిక్స్ చేసుకోవాలి మనం. గీ ఇంకా ఏ అవసరం లేదా, ఆల్రెడీ మనం ఫస్ట్ వేసాం కదా, అదే సరిపోద్ది. 2 టేబుల్ స్పూన్స్ ఆల్రెడీ వేసాము. సో ఇది కూడా మనం బాగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట, కరకరలు ఆడాలి ఇవి. సో నిల్వ ఉండాలి కదా మనకు లడ్డు. సో బాగా వీటి ఇప్పుడు కలర్ చూసారా ఎలా ఉందో, మనకి ఇంకా డార్క్ కలర్ వచ్చేలా ఫ్రై చేయాలి అలా. గైస్ చూసారా, మనకి ఇవి కొంచెం ఫ్రై అయ్యాయి కదా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్. ఇప్పుడు వాటర్ మెలన్ సీడ్స్ యాడ్ చేద్దాము. సో ఇవి వచ్చేసి వాటర్ మెలన్ సీడ్స్ అన్నమాట చూసారా. సో ఇవి కూడా యాడ్ చేసేద్దాము, వాటర్ మెలన్ సీడ్స్. అండ్ అలాగే కొంచెం సీసమే సీడ్స్, నువ్వులు అంటారు కదా, కొంచెం నువ్వుపప్పు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో నువ్వుపప్పు కూడా వేసేసి కలిపెడుకుందాం, అంతే, ఇంకా మనం ఏం వేయ అవసరం లేదు. సో ఇది కూడా బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి, బాగా ఫ్రై చేసుకుందాం. ఒక 10 to 15 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. స్లోగా చిన్న మంటే పెట్టుకొని ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. సో గాయస్ మేము ఇలా మిక్సీలో పెట్టాం దీన్ని, ఇలా మెత్తగా నలగాలి. సో మనం ఏంటంటే లడ్డు చుట్టినప్పుడు మనకి షేప్ రావాలి, మనం చుట్టడానికి వీలుగా ఉండాలి కదా. సో మనం ఇలా ఆడుకోవాలి మిక్సీలో, ఇలా మెత్తగా పలుకులు ఉండకుండా ఆడుకోవాలి. మిక్సీ పట్టేయాలన్నమాట, మిక్సీ పట్టేయాలి, గుజ్జులా అయిపోవాలి దివ్య. గుజ్జులా అయిపోవాలి, చూడు మెత్తగా ఇలా అయిపోవాలి. ఇది ఇంకో ఇలా మెత్తగా అయిపోతే ఇలా మెత్తగా అయిపోవాలి. చూసారా, మనకి ఇందులో ఎటువంటి నట్స్ అదే ఏంటంటే పలుకుల్లా లేవు, పలుకుల్లా లేవు, గడ్డలు లేవు, అలా మెత్తగా అయిపోవాలి అంతే. సో ఇప్పుడు మనం ఇందులో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ చల్లారినాయి కదా, ఇవి ఇందులో వేసుకుని కలుపుకుందాం. కొంచెం కొంచెం వేసుకుందామా, కొద్ది కొద్దిగా. అన్ని కట్ చేసేసి పెట్టుకుంటే తక్కువ టైమే అయిపోద్ది. రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుని, అంటే మనకు టైం ఉన్నప్పుడు. అన్నీ ఒకే రోజు అంటే కష్టం కదా. అలాగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటా మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. మనం కలుపుకునే దాన్ని బట్టే ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది కానీ కలుపుకోవాలి నీట్గా, జాగ్రత్తగా కలుపుకోవడం. ఫ్రై చేసిన సీడ్స్ ఉన్నాయి కదా, వాటిని ఏంటంటే ఏం చేస్తున్నావు దివ్య, మనం అంటే మిక్సీలో వేస్తే మొత్తం పొడవు అయిపోద్ది నా. అదే చిన్న రోల్లో వేసి కుమ్మితే మనకి నట్స్ కింద ఉంటుంది, చిన్న చిన్న నట్స్ కింద తయారవుతుంది. ఇలా ఈ విధంగా కదా దివ్య, ఒక 2 గుప్పులు వేసుకుని ఇలా కుమ్మాలి. కొంచెం గట్టిగా ఫోర్స్ కింద కుమ్మితే మనకి ఇలాగ పొడవు కింద అవుతుంది. లైట్ గా పొడవు కింద, లైట్ గా నట్స్ చిన్న చిన్న ముక్కల్లో అవుతాయి. మరి మిక్సీలో ఆడితే మనకి పొడవులా అయిపోతుంది. సో ఇది పొడులా కాకుండా ఇలా కచ్చబచ్చగా చేసుకుంటే బాగుంటాయి అంతే. ఇంకో ఇలా వస్తాయి, ఇలా అన్నమాట. చాలా ఇలా కొంచెం లైట్గానే ఎస్ రోల్తో వేసేది ఇవి జాగ్రత్తగా. అది చూసారా, అలా కచ్చబచ్చా. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాం, అదే రోల్లో నీట్గా కొట్టుకోవాలి. సో గాయస్ మేము వేగించుకున్న డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాం, ఈ ఏంటంటే ఈ ఖర్జూరంలో. సో ఇప్పుడు ఏంటంటే ఖర్జూరానికి అంటుకునేలాగా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఖర్జూరంలో కలిసిపోవాలి.
అలా మనం గట్టిగా ఫోర్స్లో కలుపుతూ ఉండాలి. సో మీరు ఏదైనా తినేసి అప్పుడు ట్రై చేయండి. అయ్యయ్యో మీదకి వచ్చేస్తున్నాయి దివ్య. గైస్ నెక్స్ట్ పల్లీలు వేద్దాం మన డ్రై ఫ్రూట్ లడ్డూలో. దివ్య క్లీన్ చేస్తుంది. డ్రై రోస్ట్ చేసామన్నమాట, వేడి కళాయిలో ఫ్రై చేసేసాం కదా దివ్య. డ్రై రోస్ట్ జస్ట్ వేడి చేసాం. అలాగా పొట్టు తీసేయాలి. క్లీన్ చేసేసుకోవాలి అలాగా. చూసారా ఎంత బాగున్నాయో పల్లీలు. ఇలా తినడానికి కూడా చాలా బాగుంటాయి. 5 రూపాయలకి చిన్న పొట్లం ఇస్తాడు దివ్య మన ఇంటి దగ్గర. మళ్ళీ అందులో తెలుగుగా మరమరాలు వేసిస్తాడు. జీడి మరమరాలు ఈ వేరుశెనగ గుళ్ళు నలిపేసుకోవాలి మెత్తగాను. బద్దల కింద నలుపుకోవాలి, 2 బద్దల కింద. భలే ఉన్నాయి దివ్య. వీటిని మనం లడ్డూలో వేసేసుకుని కలిపేసుకోవడం. ఇంకా నెయ్యి వేసేసుకుని అంతే కదా. అంతే. మనం ఇప్పుడు పల్లీలు వేగించుకున్నాం కదా, వేరుశెనగ గుడ్లు, అవి వాటిని చిన్న చిన్న ముక్కల కింద దీంతో చేద్దాం. 2 కింద ఉన్నాయి కదా. 2 కింద ఉన్నాయి, దాన్ని చిన్న చిన్న ముక్కలు నలగొట్టిలాగా చేద్దాం. ఓకేరా. దాన్ని ఏమంటారు దివ్య? ఇది చిన్న రోల్ ఉంది కదా, దాని పత్రం అన్నమాట. చిన్న రోల్ ఉంది కదా, ఇది ఉంది కదా, సో దీని పత్రం అంటారు, దీన్ని చిన్న రోలు పత్రం. సో దీంతో మనం కొడదాం. అదే ఇలా స్మాష్ చేద్దాం. ఒరే బద్దల కింద అయిపోతున్నాయి రో. బాగా అవుతున్నాయి దివ్య బద్దల కింద. ఈ పత్రం అన్నింటికి ఉపయోగపడుతుందిరా బాగానే. అరే డాడీ తీసుకున్నారు. బాగా ఉపయోగపడుతుందిరా బాబు ఈ పత్రం. సీడ్స్ కూడా మెత్తగా దంచడానికి ఉపయోగపడింది. గైస్ చూసారా అలా నీట్గా చిన్నగా చేసేసుకోవాలి. సో గాయస్ మనం ఇట్లని ముక్కల కింద వచ్చి చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇవి మనం ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మెనూలో ఇది కూడా కలిపేద్దాం. ఓకేరా. పల్లీలు కూడా వేసేసుకున్నాం. బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎస్. సో గాయస్ ఇప్పుడు ఏంటంటే మనం ఈ ఖర్జూరంలో డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ మిక్స్ చేసేసాం. సో ఏంటంటే నెయ్యి మనం కొద్దిగా వేసుకుని లడ్డు చేయడానికి ఇంకొక గిన్నెలో తీసుకుని కొంచెం నట్స్ డ్రై ఫ్రూట్ కలిపిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. సో మనం లడ్డూలు చేయాలి కదా, మనకు వీలుగా చిన్న గిన్నెలో వేసుకోవాలి. ఇలా అన్నమాట. మనకి ఎంత లడ్డూకి ఎంత కావాలో అలా కొంచెం నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలా. సో ఇలా ఉంది కదా, దీనిలో ఏంటంటే మనం ఒక 2 స్పూన్స్ గీ వేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. డన్. సో ఇలా బాగా మిక్స్ చేయాలి. డ్రై ఫ్రూట్స్ ఈ ఖర్జూరానికి బాగా అంటుకునేలాగా ఇలా చేయాలన్నమాట. గట్టిగా కలపాలి దివ్య. గట్టిగా కలపాలి. గైస్ చూసారా అలా గట్టిగా కలుపుకోవాలి, మనం పిసుక్కోవాలి. సో చూసారా నెయ్యి మొత్తం ఖర్జూరానికి అంటుకుంటుంది. అలా అంటుకోవాలన్నమాట. ఒకే చోట ఉండకుండా మొత్తం అంతా అవ్వాలి.
అందుకే కలపాలంటున్నాను. చూసారా మనకి నట్స్ ఎలా అంటుకుంటున్నాయో లోపలికి. అవునరా. అలా అలా బాగా కలుపుకొని మనం లడ్డు చుట్టుకున్నాం. ఎస్, నట్స్ ఇవన్నీ మిక్స్ చేసి కలపాల. అలా లడ్డు చుట్టుకోవాలి. అలా చుట్టుకోవాలి లడ్డు. ఇలా గట్టిగా నొక్కాలి గాయస్. మనం గుల్లగా చేస్తే అది విరిగిపోతుంది. సో ఇలా నొక్కి పెట్టి చేసామనుకోండి లడ్డు నిలబడుతుంది అన్నమాట. మీరు ఎందులో ఏ కంటైనర్లో ఎందులో మీరు స్టోర్ చేసినా అది చితకకుండా బాగుంటుంది అన్నమాట. ఇలా నొక్కి నొక్కి చేయాలి. సో మనకి రెడీ అయిపోయింది లడ్డు. సో చూసారా ఎంత షేప్ బాగుందో. ఏది సో గాయస్ ఇది బాగుందిరా. మనం నొక్కి చేయాలి, గుల్లగా ఉండదు అన్నమాట. బాగుందిరా లడ్డు, గుడ్. మనం ఎక్కడికి ఏ దూర ప్రాంతాలకు వెళ్ళినా అలా స్టోర్ అయి ఉంటుంది, చితిలిపోవడం అవి బ్రేక్ అవ్వదు అన్నమాట. బాగుంది. ఓకే, ఒకటి అయింది. సో మిగతా లడ్డూలు కూడా చేసుకుందాం. గాయస్ ఇలా చుట్టాము మేము. అయ్యి బాబోయ్ చేతులు నొప్పులు వచ్చేసినాయి. గాయస్ చూసారా, బయట డ్రై ఫ్రూట్ లడ్డు బెంగళూరులో ఒక్కొక్క లడ్డు 40 రూపాయలు అనమాట. సో మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. హెల్తీ కూడా ఎవడు చేయడు, బెటర్ ఇన్ని డ్రై ఫ్రూట్స్ అయ్యి కూడా. మనం నొక్కి డ్రై ఫ్రూట్స్ వెళ్ళి లోపలికి ఎక్కువ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ వెళ్ళేలా చేసాం. గాయస్ ఫైనల్గా మేమైతే డ్రై ఫ్రూట్ లడ్డు అనేది తయారు చేసామన్నమాట. అనమాట. సో మేమైతే తయారు చేసేసాము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా కుదిరినాయి. చూసారా రౌండ్గా షైన్ కూడా వచ్చినాయి, నెయ్యి వేసి చేసాం కదా. సో అందుకని చెప్పి షైన్ కూడా వచ్చింది, చాలా బాగా చుట్టింది. ఇందులో 6 లడ్డూలు చుట్టాను అనమాట. వదిన కూడా బాగా చుట్టింది గాయస్. చూడండి వదిన సైజులో వదిన చుట్టింది, నా సైజులో నేను చుట్టాను. సో గాయస్ ఫైనల్గా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే తయారు చేసాము. ఒక 6 months వరకు నిల్వ ఉంటాయి. డైలీ సాయంత్రం 3-4 ఆ టైంకి ఒక్క లడ్డు, రోజుకి ఒక్క లడ్డు తింటే చాలు అనమాట. ఎవరికైనా హెయిర్ ఫాల్ తినలేం, ఎక్కువ కూడా తినలేం, ఒక్కటే మాక్సిమం ఒకటే తినగలం. ఒక్కొక్కసారి హాఫే తింటాం. సో ఏంటంటే ఎవరికైనా హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే కూడా ఇవి సాల్వ్ అవుతాయి అన్నమాట. సో హెల్దీ ఫుడ్ ఎవరికైతే షుగర్ ఫ్రీ, షుగర్ లేకుండా స్వీట్గా తినాలనుకుంటారు అలాంటి వాళ్ళకి బెస్ట్ చాయిస్ అనమాట డ్రై ఫ్రూట్ లడ్డు. డేట్స్ అనేవి బాగా యూజ్ చేసాం, మంచి క్వాలిటీ డేట్స్ అనేవి మేము యూజ్ చేసాము. సో గాయస్ ఇదన్నమాట ఈరోజు వీడియోలో మేము చేసిన డ్రై ఫ్రూట్ లడ్డు రెసిపీ. అయితే మీకు చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము. Till then keep watching my videos. Have a nice day. Bye. Bye bye.